ఒక మేడం గారు మీకు ఉదయం ఒక పాట పాడారు, వినుంటారు. ఆ పాట తాలూకు అర్థం ఇప్పుడు అంత మనకి సందర్భం కాదు, అదంతా చెప్పను. కానీ దాంట్లో ఒక చిన్న స్లోగన్ లాంటి మాట ఉంది. పరమేశ్వరుడు ఎంత గొప్పవాడంటే, కాముడు అంటే మన్మధుడు అనే మాట మీరు వినుంటారు. నిజానికి ఆయనకు రూపం ఉండదు. కాముడు అంటే రూపం లేనివాడు, మన్మధుడు అంటారు. కానీ ఆయనకు రూపం ఉండదు. వాడిని నాశనం చేసేటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంది. దేవతా రూపాల్లో కేవలం పరమేశ్వరుడికి మాత్రమే ఆ శక్తి ఉంది. కాముడు అంటే కోరిక నశింపజేస్తాడు. అలాగే కాలుడు అంటే యముడు. యమధర్మరాజుని కూడా కాలుతో తన్నేశాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఈ రెండింటిని మనం ఎదుర్కోవాలంటే పరమేశ్వరుడు పాదాలని ఆశ్రయించాలి. అంటే స్వామి వివేకానంద గారు చెప్పారు, ఆల్ ద వర్క్స్ డూ బై యువర్ మైండ్ సరౌండెడ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద గాడ్ అంటాడు ఆయన. అంటే మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడి పాదాల దగ్గర ఉంచాలి. రిజల్ట్ కాదండి, చేసే పనిని ఉంచాలి. అంటే మనసుని ఎక్కడ ఉంచాలి? అక్కడ ఉంచాలి. మనం ఏ దేవతా రూపాన్ని అయితే మనం ఇష్టపడుతూ ఉంటామో ఆ దేవతా పాదాల దగ్గర మన మనసును ఉంచినట్టయితే దానికి రావాల్సిన ఫలితం కానీ దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ ఆ దేవతా రూపమే తీసుకుంటుంది. కాబట్టి మనకేమీ ఇబ్బంది పెట్టేటువంటి అంశం రాదు, మనం అది చెయ్యం. అందుకే బుద్ధి అనే మాట చాలాసార్లు వాడుతూ ఉంటారు. నీకు బుద్ధి లేదురా, బుద్ధి లేదు అమ్మాయి అంటారు ఇంట్లో వాళ్ళు కానీ టీచర్స్ కానీ. బుద్ధి అనే మాటకి మనకు చాలా సింపుల్గా తీసేసుకుంటాం. చాలా ఉన్నతమైన మాట అది. బుద్ధి మనం చదివేటువంటి చదువు వల్ల, పెద్దవాళ్ళు చెప్పేటువంటి సంస్కారం వల్లే బుద్ధి మారుతుంది. అందుకే స్కూల్లో ఎక్కువ టైం గడుపుతారని మా మీద మీ పేరెంట్స్కి బాగా నమ్మకం. సార్ మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, కొద్దిగా బుద్ధి మార్చేటట్టు చూడండి సార్. మార్క్స్ గురించి అంత ప్రెజర్ చేయరు, సంస్కారం కావాలి. పేరెంట్స్కి ఏం కావాలంటే పిల్లలకి చదువుతో పాటు సంస్కారం కావాలి. అదే మేడం గారికి ఇందాక మీకు చెప్పడం జరిగింది. కాబట్టి చదువుతో పాటు మీరు నేర్చుకున్న సంస్కారాన్ని కూడా ఉపయోగించి పై స్థాయికి వెళ్ళి మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకొని మాకు మీరు పై స్థాయికి వెళ్ళేటువంటి మాట మాకు తెలిస్తే చాలండి. అది మేము చాలా సంతోషపడతాం. నాతో పాటు ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ అందరికీ అదే మీరు ఇచ్చే గిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? దానిని మీరు మనసులో పెట్టుకొని మంచి భవిష్యత్తు మీకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు మనం ఏ పని చేసినా కూడా, ఇందాకే చెప్పాను, ఏ పని చేసినా కూడా మన మనసు మాత్రం నిలకడగా ఉండాలి. అంటే ఖచ్చితంగా దైవస్మరణ చేయమన్నారు. అందుకే మనకి చాలా విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. రోజు ఆఫ్టర్నూను మేడం గారు మీకు నేర్పించారు. చాలామంది ఇంటి దగ్గర దాన్ని ప్రాక్టీస్ చేయడం లేదు. కేవలం ఇక్కడ ఖచ్చితంగా అదొక డిసిప్లినరీ యాక్టివిటీగా మనం చేస్తుండడం వల్ల మీకు అందరికీ నోట్ను వచ్చేసింది. కానీ మనం ఇంటి దగ్గర యూజ్ చేయడం లేదు. 365 రోజులు కూడా మనం నేర్చుకున్న దాన్ని వినియోగించాలండి. చూడండి, చాలా మీరు సబ్జెక్ట్స్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఇలా రావచ్చు అలా రావచ్చు అని టీచర్స్ చెప్తూ ఉంటారు. మనం ఒక కాన్సెప్ట్ చదువుతాం, ఆ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైప్స్ టీచర్స్ చెప్పే ఉన్నారు. అయినప్పటికీ కొన్నిసార్లు మనము సరిగ్గా ఆన్సర్ రాయలేకపోతాం. దేనివల్ల అంటే ఆ సబ్జెక్టుని మనం కరెక్ట్గా డైజెస్ట్ చేసుకోలేదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ సరిపోతుందనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కరెక్ట్ ఆన్సర్ మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దైవం తాలూకా సహాయం కూడా అవసరం. అర్థమైందా? అందువల్ల దైవ సహాయం తీసుకోవాలంటే నిత్యం మన ఖాళీగా మనసును ఉంచకుండా మనకు నచ్చినటువంటి దేవతా